ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న శ్రీ కనకదుర్గమ్మ శాకంబరి ఉత్సవాలకు దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకంబరి దేవి అలంకారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ప్రకృతి మాతగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి రోజు అలంకరణ కోసం వ్యాపారుల సహకారంతో తొలి విడతగా 7 టన్నుల కూరగాయలను దేవస్థానానికి అందజేశారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ పనులను ప్రారంభించారు. పశ్చిమ, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల రైతుల నుంచి సేకరించిన కూరగాయలను దేవస్థాన బస్సుల ద్వారా ఇంద్రకీలాద్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ పాలనలో పలువురు బీసీ నాయకులు హత్యకు గురయ్యారని, అలాంటి ఘటనలపై మౌనం వహించిన వైసీపీ నేతలకు ఇప్పుడు బీసీ గర్జన నిర్వహించే నైతిక హక్కు లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో జరిగిన ఘటనపై జవాబు చెప్పకుండా బీసీల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతల తీరును ఆయన తప్పుపట్టారు. అందరికీ నమస్కారం. బలహీన వర్గాలనే పదం పలకడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బలహీన వర్గాల్ని అనగదొక్కి ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీసీ గర్జన పెడతావో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతాను. ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అనగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే అనేక మంది, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశాడు, అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఇవాళ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జోగి రమేష్ గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, అలాగే అక్కడ విచ్చేసినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున మీ గొంతులు మోగబోయినాయా? అక్రమ కేసులు కట్టి జైల్లో పెట్టి అమాయకుల్ని
బీసీ సోదరుని నడి రోడ్డు మీద హత్యలు చేస్తూ ఉంటే కనీసం మీ గొంతు పెగలలేదే? దేశవ్యాప్తంగా గత 26 రోజులుగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు శాంతియుతంగా చేపట్టిన ఉద్యమం, పోలీసుల నిర్బంధాలు, దమనకాండను ధైర్యంగా ఎదుర్కొని పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని సిడబ్ల్యూసి సభ్యులు, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విజయం దేశ విద్యార్థుల ఐక్య పోరాటానికి, అలాగే వారి తరపున నిరంతరం పోరాడిన లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సిడబ్ల్యూసి సభ్యులు, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గత 26 రోజులుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు శాంతియుతంగా చేపట్టిన ఉద్యమం, పోలీసుల నిర్బంధాలు, దమనకాండను ధైర్యంగా ఎదుర్కొన్న పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విజయం దేశ విద్యార్థుల ఐక్య పోరాటానికి, అలాగే వారి తరపున నిరంతరం పోరాడిన లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వానికి దక్కిన విజయంగా పేర్కొన్నారు. అనంతరం ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, యువత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో పోరాటం ముగియలేదని, ప్రజాస్వామ్య సంస్థలను, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను పరిరక్షించేందుకు ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వి గురునాథం, షేక్ ఖుర్షీదా, లక్కరాజు రామారావు, నాగ మధు యాదవ్, నరహరిశెట్టి నరసింహారావు, కొరివి వినయ్ కుమార్, అంబటి రామకృష్ణ, బొర్రా రవిచంద్ర బేగ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన లోకాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క భవిష్యత్తే దేశ భవిష్యత్తుగా ఆలోచన చేసి లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు రాజ్యసభలోను, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు జాతీయ స్థాయిలో ఈ ఛాత్రోంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమానికి బాధ్యతను నెరవేరుస్తూ గడిచినటువంటి 26 రోజులుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైనటువంటి యువజన కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్, పేరెంట్ బాడీ అందరూ కలిపి అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రప్రథమంగా చెప్పారు, ఈ దేశ భవిష్యత్తుని నిశ్చయించేది, నిర్ధారించేది ఈ దేశంలో ఉన్నటువంటి యువత. భారతదేశ జనాభాలో 65% జనాభా 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయస్సు లోపు ఉన్నటువంటి జనాభా. అంటే ఇట్స్ ఎ యంగ్ నేషన్. ఈ యంగ్ నేషన్లో విద్యార్థులు వాళ్ళ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి, నిరుద్యోగులు వాళ్ళకి నిర్వహించినటువంటి పరీక్షా పత్రాలు లీక్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. గడిచినటువంటి 12 సంవత్సరాలుగా ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో 152 సందర్భాలలో ప్రశ్న పత్రాలు లీక్ అయినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అది నీట్ కానీ, సిబిఎస్ఈ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, టీచర్స్కి సంబంధించి కానీ, పోలీసుకి సంబంధించి కానీ, స్టాఫ్ సెలక్షన్ సంబంధించి కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఇలా అనేకమైనటువంటి సందర్భాల్లో అటు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం, పేపర్లు లీక్ అవ్వడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కన్సిస్టెంట్గా దాని మీద ఇటు ప్రజాక్షేత్రంలోనూ, అటు లోక్సభలోనూ, రాజ్యసభలోనూ కూడా పోరాటం చేస్తున్నాం. అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా ప్రకటించారో, ఈ యొక్క రాజీనామా యొక్క విజయం ఈ యావత్ భారతదేశంలోని విద్యార్థులు, యువకులది. వారు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, నీట్ పేపర్ లీక్ జరిగి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏమాత్రం లెక్క చేయనటువంటి భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఈ యావత్ భారతదేశంలో యువకులందరూ విద్యార్థులందరూ ముక్త కంఠంతో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి ఉద్యమాలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కోటాలో విద్యార్థులతో ఇంటరాక్షన్, విద్యార్థులలోకి చొచ్చుకొని వెళ్ళి విద్యార్థుల సమస్యను తన సమస్యగా భావించినటువంటి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు రోడ్లపైకి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటిని సైతం ముట్టడించిన తర్వాత ఈ దేశంలో ఒక చర్చకు ప్రారంభమైంది. విద్యార్థి లోకానికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడం కోసం మాత్రమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం. ఇప్పటి వరకు ఒక చక్రవర్తి లాగా తాను ఎవరి మాట వినకుండా, చర్చలు లేకుండా, సంప్రదింపులు లేకుండా, నిరంకుశ చట్టాల ద్వారా, నల్ల చట్టాల ద్వారా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో రాహుల్ గాంధీ గారు చాలా తెలివిగా ఆయన ముక్కు నేలకు రాసే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు రాజీనామా చెబితే మోడీ నువ్వు రాజీనామా చేయాలని చెప్పి ఒక అల్టిమేటివ్ ఇచ్చిన తర్వాత భయపడి మాత్రమే ధర్మేంద్ర ప్రధాన్తో ఈరోజు రాజీనామా చేయించారు. దీంతో మేమేం సంబరాలు చేసుకోవట్లా, మా ఉద్యమం దీంతో ఆగదు. ఎందుకంటే విద్యావంతులైన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలి. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పోరాటం యొక్క ఫలాలు వస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష పార్టీల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఐటీ, సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ని అడ్డం పెట్టుకొని ఓటు చోరీ, సీట్ చోరీ, ప్రభుత్వాల చోరీ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మా నాయకుడు నాయకత్వంలో మేము వీటికి వ్యతిరేకంగా 2029 నాటికి మేము అధికారం చేజిక్కించుకుంటాం. పేద ప్రజల తరపున, బలహీన వర్గాల తరపున మేము అండగా ఉంటాం. ఈ పోరాటంలో కీలక పాత్ర వహించిన జెన్జీ అనే విషయాన్ని 2 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు బయటికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు జూలై 27 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించనున్నట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో రోడ్ల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, దానివల్ల వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో చాలా చేసాం, చాలా చేసాం. ప్రజలకు మంచి జరిగే విషయాలు చాలా చేసాం. సో ఎంతవరకు మేము పయనించాము, ఎంతవరకు వాళ్ళ యొక్క మంచిని మేము చేయగలిగాము అనే దీన్ని రివ్యూ చేసుకోవడానికి 27వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఇంటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మా కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు వీళ్ళందరూ ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. మేమేం చేసామో పత్రికా మాధ్యమాల ద్వారా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఇత్యాదులతో మీకు చెప్పబోతున్నాం. సో ఈ చెప్పే క్రమంలో 2 సంవత్సరాల కూటమి పాలనలో మేమేం చేసింది ఎప్పుడు చెప్పుకోగలగాలి, ఆ చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. సో ఆ చెప్పుకునే క్రమంలో ఒక్కొక్క రంగంలో మేమేం సాధించాము, గత 5 సంవత్సరాల వైసీపీ దుష్ట పరిపాలనతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో మేమేం సాధించాము అనే ఒక్కొక్క రంగాన్ని మేము తీసుకుంటూ గత 2-3 రోజులుగా పత్రికా మాధ్యమాల ద్వారా మీకు మేము తెలియజేయను ప్రయత్నిస్తున్నాం. 27th నుంచి మీ దగ్గరికి వచ్చే ముందు మాధ్యమాల ద్వారా మీ దగ్గరికి వస్తున్నాం. దాంట్లో ఆ యొక్క క్రమంలో ఈరోజు మేము తీసుకున్న ఇది రోడ్లు, రైల్వేలు, విమానయానాలు. రోడ్లు అనగానే మీకు 5 సంవత్సరాలు గుంతల రోడ్లు గుర్తు వస్తే తప్పేం లేదు. ఎందుకంటే అంత గుంతలమయం అయిపోయినాయి. అసలు రోడ్లే లేవు, ఎక్కువ ఉండేది గుంతలే. గుంతల మధ్యలో కొంత రోడ్లు ఉండేవి ఏంటో అప్పుడు మీమ్స్, జోక్స్ చాలా వచ్చాయి. ఈనాడు వేగవంతమైన పోటీ ప్రపంచంలో రోడ్లు, రైల్వేలు మరియు విమానయానం ఏ రాష్ట్రం, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఆ యొక్క రాష్ట్ర దేశ పురోభివృద్ధికి రోడ్లు అనేవి
ఖచ్చితంగా అవసరం. రోడ్లు బాగలేకపోతే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. రోడ్లు అనేవి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం ముందుకు పురోగమించదు. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న సత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెలుసుకోలేకపోయారు? తెలుసుకోలేకపోవడం వల్లే మనకి అన్ని కష్టాలు వచ్చాయని సుదృఢంగా నమ్ముతూ మేము పరిపాలనలోకి రాగానే ముందు చేసింది రాష్ట్రంలోని పాట్ హోల్స్ అంటే గుంతలు లేకుండా చేయడం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.